చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో మనకి డైవర్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అందులోనూ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అరే పిల్లల భవిష్యత్తు గురించి ఒకప్పుడు ఆలోచించేవారు. ఇప్పుడు ఏది కూడా పట్టించుకోవట్లేదు. సో దాని ప్రభావం పిల్లల పైన ఎంతన్నా పడుతుంది కదా? తప్పనిసరిగా పడుతుంది. సో దాని ప్రభావం ఎలా ఉంటుంది? సింగిల్ పేరెంట్ గా అసలు పిల్లల్ని పెంచుకోగలుగుతారా? అవును. మరి దీని గురించి మీరు ఏం చెప్తారంటే? సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, మెయిన్ అది. ఎందుకంటే పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మనం ఏ ఆకారం చేస్తే ఆ ఆకారమే మట్టి ముద్ద ఎలా తయారవుతుందో అలాగే పిల్లల మనసులు కూడా చాలా క్లియర్గా ఒక వైట్ పేపర్లా ఉంటాయి. దాని మీద ఎలాంటి మరక పడినా కూడా మరక చాలా పెద్దదిగా కనపడుతుంది. తల్లిదండ్రుల మధ్యన పెరిగిన పిల్లల మనస్తత్వానికి సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగిన పిల్లల మనస్తత్వానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పుడు ఒక సెక్యూర్డ్గా ఉంటారు పిల్లలు. ఓకే. అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు, అమ్మా నాన్నతో కలిసి ప్రయాణాలు చేస్తారు. పేరెంట్ టీచర్ అసోసియేషన్ అయితే అమ్మా నాన్న వెళ్తారు, లేదా స్కూల్ ఫంక్షన్స్కి అయితే అమ్మా నాన్న వస్తారు. ఇవన్నీ అమ్మా నాన్నతో వాళ్ళ జీవితం దాదాపుగా ముడిపడిపోయి ఉంటుంది. అలాంటిది హఠాత్తుగా ఒక్కసారి సింగిల్ పేరెంట్ దగ్గర, అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గరే ఉండాలి అన్నప్పుడు రెండో వాళ్ళని సహజంగా మిస్ అవుతారు. వాళ్ళు తల్లి దగ్గర ఉన్నారనుకో, తండ్రి చేసే గారాబం కానీ ఏదైనా ఇప్పుడు అదేంటిది కార్డు వస్తే సంతకం పెట్టాలంటే తండ్రి దగ్గరికి వెళ్తారు. ఏదైనా పండగ పబ్బం కావాలంటే, షాపింగ్ కావాలంటే తండ్రి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారు అవన్నీ? అంచేత వాళ్ళ మనసులో కూడా కొంత అంటే ఒకలాంటి టిమిడ్గా తయారవుతారు. అంటే భయంగా, బాధగా, ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలియకుండా దిగమింగేలాగా తయారవుతారు. కొంతమంది పిల్లలు అగ్రెసివ్గా తయారవుతారు. అంటే పిల్లల మనస్తత్వం ఎప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తే చెప్పలేం కదా. ప్రతిదానికి అగ్రెసివ్గా. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు. స్కూల్లో ముఖ్యంగా ఈ సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరిలో ఏ లోటు ఉందో అది ఎత్తి చూపించడంలో చాలా ఉత్సాహం చూపిస్తుంది సొసైటీ. అది ఒక శాడిస్ట్ మెంటాలిటీ అనుకుంటాను. ఇల్లాగటగా అల్లాగటగా అనడంలో వాళ్ళకు ఒక ఆనందం. మనకి ఎందుకు వాళ్ళ సొంత విషయాలు అనుకోరు. అట్లాగే పిల్లలు కూడా ఈ ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వింటారు కదా, పలానా ఆవిడని మొగుడు వదిలేసట, పలానా ఆయన్ని పెళ్ళాం వదిలేసిందట, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఆ పిల్లలు వింటారు. విని ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే తల్లి దగ్గర పెరుగుతున్నారు అనుకో, సపోజ్ ఎరా మీ నాన్న లేటుగా మీ నాన్న మిమ్మల్ని వదిలేసేటగా అన్నారనుకో, ఆ పిల్లాడి మనసు ఎలా ఉంటుంది? బాధ కలుగుతుంది. ఒకడు భరిస్తాడు, ఇంకొకడు భరించడు, పెట్టమని ఒకటి కొడతాడు అవతల వాళ్ళ ఆ కోపంతో. ఎందుకని వాడికి అగ్రెసివ్నెస్ వచ్చిందంటే నువ్వే కదా వాడిని రెచ్చగొట్టావు. వాడు మనాన్ని వాడు చదువుకుంటుంటే వాడిని ఎందుకు రెచ్చగొట్టాలి? ఇప్పుడు స్కూల్లో ఫంక్షన్ అవుతుంది, వాడు ఏదో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఒక డ్రామాలోనో ఒక డ్యాన్స్లోనో. ఆ పిల్లాడు ఇంటికి వచ్చి ఆనందంగా పేరెంట్స్కి చెప్తాడు. తల్లి తండ్రి ఉంటే మీరు నా ప్రోగ్రామ్ ఉంది ఈవేళ మీరు రావాలి తప్పకుండా అని చెప్తాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆనందంగా వస్తారు పిల్లాడి ప్రోగ్రామ్ చూడడానికి. అలా వచ్చినప్పుడు తల్లిని తండ్రిని ఆడియన్స్లో చూసినప్పుడు వాడికి ఒక సంతోషం కలుగుతుంది, నా ప్రోగ్రామ్ చూడడానికి అమ్మ నాన్న వచ్చారని. అదే సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగినప్పుడు అమ్మ ఒక్కతే వచ్చింది అనుకో, ఆ పక్కన నాన్న లేడే అనే బాధ వాడికి వద్దన్నా కూడా వస్తుంది. పిల్లలమ్మ వాళ్ళ అబ్జర్వేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనతో చెప్పినా చెప్పకపోయినా కూడా ఏ విషయం నేర్చుకున్నా పిల్లలు మన చూసే కదా నేర్చుకుంటారు. అంచేత అబ్జర్వేషన్లో వాడుకు తండ్రి లేడు అమ్మ మాత్రమే వచ్చింది అనే అబ్జర్వేషన్ వాడి మైండ్లో ఉంటుంది. నేను వచ్చాను కదా అని తల్లి అనుకుంటుంది, కానీ పక్కన తండ్రి లేడన్న బాధ వాడి మైండ్లో ఉంటుంది కదా. ఆ లోటు ఎప్పటికీ అది తీరేది కాదు. అంచేతనే పిల్లలు కొంతమంది టిమిడ్గా తయారవుతారు, కొంతమంది అగ్రెసివ్గా తయారవుతారు. తర్వాత ఆ బాధని వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. మా నాన్న ఇలా వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలిపెట్టి, లేదా మా అమ్మ ఇలా వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పుకోవడం పిల్లలకి ఇష్టం ఉండదు. అది ఎవరు ఆ టాపిక్ తీసుకురావడం కూడా ఇష్టం ఉండదు. అంచేత వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేనప్పుడు ఏమవుతుంది, ఆ బాధ గుండెల్లోనే ఆగిపోతుంది. అది సర్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, అణుచుకుంటూ ఉంటారు ఆ బాధని. అది బాధని అణుచుకుంటున్న కొద్దీ వీళ్ళల్లో ఒక రకమైన కోపము, అలాంటి అగ్రెసివ్నెస్ అన్ని సహజంగా వస్తాయి. అంచేత సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల మనసులో ఆ లేని లోటు రాకూడదు అనే భావనతో పిల్లల్ని పెంచాలి. అయ్యో నాన్న లేడే అన్న భావన రాకూడదు. అమ్మా నాన్న నేనే కదా, నేనే ఉన్నాను మీకు, నేనే చూస్తాను, మీకు నాన్న కూడా నేనే అనే భావాన్ని వాళ్ళల్లో క్రియేట్ చేయగలగాలి. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళది మిస్ కాకూడదు. అంటే ఈ పాటికి నాన్న ఉంటే ఈ పని చేసేవాడు కదా, అమ్మ కొత్త కదా ఎలా చేస్తుంది, అదే నాన్న ఉంటే ఈ పని చేస్తుంది కదా అని అనుకోకూడదు. అలాంటి భావన పిల్లలకి రాకుండా జాగ్రత్త
కానీ అది కూడా చాలా కష్టం కదా. చాలా ఇప్పుడు కష్టం, చాలా కష్టం. హస్బెండ్ లేకుండా ఒక లేడీ పెంచింది అంటే సొసైటీలో బ్రతకడమే కష్టం. బతకడం కష్టం. ఆమె మొత్తం అన్ని బర్డెన్స్ ఎలా మోయగలదు? బయట ఆమె వెళ్ళి సంపాదించుకోవాలి, పక్కన పిల్లల్ని కిడ్నీ చూసుకోవాలి. చూసుకోవాలి, సొసైటీ నుంచి వచ్చే అవమానాలు అవహేళనలు భరించాలి. ఎదుర్కోవాలి. అవును, చాలా కష్టం. ఇవన్నీ అది. ఉంటాయి. ఇప్పుడు స్టెప్ ఫాదర్ అన్న స్టెప్ మదర్ అన్న తీసుకొచ్చారు అనుకోండి, సో పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే తల్లి కోసం వాళ్ళ అది ఇష్టం ఆ లేనట్టుగానే ఏజ్ని ఉంటారా? బట్టి ఉంటుందమ్మా. చిన్న పిల్లలు అనుకో, వాళ్ళు 5-10 సంవత్సరాల వయసు పిల్లలు అనుకో, వాళ్ళ మనసులోంచి వాళ్ళ నాన్నని తుడిచిపెట్టేసి స్టెప్ ఫాదర్ని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టలేరు. సహజంగా కూర్చోబెట్టలేరు. ఎందుకంటే ఒక శత్రువులాగానే చూస్తారు. వాళ్ళ అమ్మనో స్టెప్ ఫాదర్ క్లోజ్గా ఉంటే వాళ్ళు చూడలేరు, నచ్చదు. భరించలేరు. ఎందుకంటే వాళ్ళ నాన్న స్థానంలో ఇంకొకడు వచ్చాడు అన్న ఆలోచన వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. అంచేత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భరించలేరు. అయితే కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకు 20 ఏళ్ళో 25 ఏళ్ళో వచ్చి, లేదా వాళ్ళు కూడా పెళ్లి చేసేసుకున్న తర్వాత వీళ్ళకు 50-55 ఇయర్స్ వచ్చేసిన తర్వాత పేరెంట్ సింగిల్గా అమ్మ పడ్డ బాధలు, గత 10-20 సంవత్సరాలుగా అమ్మ పడ్డ బాధలు వాళ్ళు చూశారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది అమ్మ వాళ్ళకి. ఒంటరితనంతో బాధపడుతోంది. నాకు తోడుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, అమ్మకు కూడా ఒక తోడు ఉంటే ఎంత బాగుండును, అమ్మకు కూడా ఒక తోడు కల్పించాలి అన్న భావన ఆ మెచ్యూరిటీతో వస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఆ వయసులో రాదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెళ్ళి సెటిల్ అయిన తర్వాత అమ్మకు కూడా ఒక తోడు ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది, లేదా నాన్నకు ఒక తోడు ఉంటే నాన్న కూడా హ్యాపీగా ఉంటాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు మా తోడు నీడలో చాలామంది ఒకప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా చాలామంది యాక్సెప్ట్ చేయటంలా. కానీ కొంతమంది పిల్లలు కనీసం యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తున్నారు. మా అమ్మకి పెళ్లి కావాలి, మా నాన్నకి పెళ్లి కావాలి. నిజంగా ఆలోచింపచేసేటట్టుగానే ఉందమ్మా. అదే ఆ ఏజ్ వచ్చాక కానీ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రాదు. రాదు. అదే 5 ఏళ్ల పిల్లలు చూడు, ఇప్పుడు 1-2 ఏళ్ల పిల్లలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరు, ఎత్తుకుంటానని చేతులు చాపిన వెళ్ళరు, అవును. వెనక్కి వెళ్ళిపోతారు అమ్మ దగ్గరికి. ఎందుకని? కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఉమ్. అలాగే 5-6 ఏళ్ల పిల్లాడికి నువ్వు స్టెప్ ఫాదర్నో స్టెప్ మదర్నో తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అమ్మ చూపించిన ప్రేమ ఆవిడ చూపించదు, నాన్న చూపించిన ప్రేమ ఆయన చూపించరు అనే భయంలో ఉంటారు వాళ్ళు. ఆ భయం కొద్దీ అవతల వ్యక్తిని ఒక శత్రువులాగే చూస్తారు. అంచేత ఆ ఏజ్లో మీ కోరికల్ని, మీ సరదాల్ని మీరు చంపుకొని పిల్లలకి మెచ్యూరిటీ వచ్చేదాకా వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే, సపోజ్ 30-40 ఇయర్స్లో ఆమెకి భర్త చనిపోయాడు అనుకో, అప్పటికి ఇంకా పిల్లలు 10 ఏళ్ల పిల్లలు ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకున్నంత మాత్రాన వీళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. అందుకని వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చే వరకు తనని తను కంట్రోల్ చేసుకోగలగాలి. అంతేగాని నా దారినే చూసుకున్నా కదా, ఇంకో స్టెప్ ఫాదర్నో స్టెప్ మదర్నో తెచ్చేసానంటే, సినిమాలో సూర్యకాంత్ అలా స్టెప్ మదర్ అయితే తల్లి 6 ఏళ్ళు పడచ్చు, లేదా స్టెప్ ఫాదర్ అయితే పడచ్చు. అన్నిటికంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళమ్మ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వస్తున్న పిల్లలకి వాడు కన్న తండ్రి కాదు, స్టెప్ ఫాదరే. అంటే ఇలాంటివి మాట్లాడకూడదు, కానీ సొసైటీలో జరిగేవి చెప్తున్నాను. ఎందుకంటే ఆ టీనేజ్లో ఉన్న అమ్మాయిని ఒక ఆడదిగానే చూస్తాడు తప్ప దాన్ని కూతురుగా చూడలేడు కదా. కన్న కూతుర్ని ఘోరాలు చేస్తున్నారు ఈ రోజులో. అలాంటిది అది ఒక ఆడపిల్లగానే చూస్తాడు. అది తండ్రి ఉన్నాడు కదా, నీవిడ ఏ బయటకు వెళ్ళింది అనుకో, వాడు ఏం చేస్తాడో తెలియదు. ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆడపిల్లలకు కూడా ఉంటుంది. అంచేత అలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు, పిల్లలకి ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు, వాళ్ళు సెటిల్ అయ్యే వరకు పేరెంట్ కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాకు తోడు ఉంటే బాగుంటుంది, నాకు తోడు ఉంటే బాగుంటుంది అని తన తోడు గురించి ఆలోచించకూడదు. ముందు పిల్లల సేఫ్టీ ముఖ్యం, సెక్యూరిటీ ముఖ్యం, వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడం ముఖ్యం. వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం, కానీ అప్పటి వరకు నీకు యాజ్ ఏ పేరెంట్ బాధ్యత ఉంది, అది మర్చిపోకూడదు. నీ బాధ్యతను వదిలేసి నీ దారి నువ్వు చూసుకోకూడదు కదా. అంచేత ఈ బాధ్యతని కంప్లీట్ చేసి ఆడపిల్లకి పెళ్లి చేసి, మగపిల్లాడు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత వాడికి పెళ్లి చేసి, నీ బాధ్యతలు తీరిపోయిన తర్వాత నీ జీవితం నీది. అలాగా సింగిల్ పేరెంట్తో బ్రతికే పిల్లలు చాలా టిమిడ్గానే ఉంటారు, అగ్రెసివ్గానే ఉంటారు. అందుకని వాళ్ళకి ఆ ఏజ్లోనే మీకు పర్వాలేదు, నేనుండగా మీకు ఎలాంటి భయము లేదు, బాధ లేదు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే ఒకలాంటి ఎష్యూరెన్స్ ఆవిడ బిహేవియర్లో కనపడాలి, మాటల్లో కాదు, వాళ్ళ బిహేవియర్లో కనపడాలి. చాలామంది ఉన్నారు ఇలా సింగిల్ పేరెంట్గా. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే 50 సంవత్సరాలు 45 సంవత్సరాలకి విడాకులు తీసుకుంటున్నారు చిన్న చిన్న కారణాలతో. ఒకప్పుడు విడాకులు మన దేశంలో లేవు అసలు. కష్టమో సుఖమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి జీవించడమే ఉండేది. ఈ విడాకులు వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి కోర్టు ఎక్కేయడం, మ్యూచువల్ అండర్స్టాండింగ్, 1 ఇయర్ లేకుండా విడాకులు. మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి ఎన్నో విడోవర్ కేసుల కంటే, డెత్ సర్టిఫికేట్ కేసుల కంటే ఈ డైవర్స్ కేసులే ఎక్కువ. వాళ్ళే ఎక్కువ మంది వస్తుంటారు. ఏంటయ్యా 10 ఏళ్ళ, నేను 10 ఏళ్ళు అయింది విడాకులు తీసుకుంటాడా, ఆయనకి 50 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళకే విడాకులు ఎలా తీసుకున్నామా అంటే మా ఇద్దరికి సరిపడలేదు. 30 ఏళ్ళకే పెళ్లి కూడా చేసుకోవట్లా. 30 ఏళ్ళ పెళ్లి చేసుకుని 10 ఏళ్ళ కాపురం కాకుండానే విడాకులు అయిపోతున్నాయి. 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు 10 ఏళ్ల లోపు వయసే ఉంటుంది కదా.
ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు పెళ్ళాం వస్తుంది, ఆ పిల్లలకి తల్లి రాదుగా. లేదా నీకు భర్త వస్తాడు, ఆ పిల్లలకి తండ్రి రాడుగా. అవును. అంచేత దాన్ని భరించుకోవాలి. నీ కష్టాన్ని నువ్వు భరించి నీ పిల్లల బాధ్యత మీద నువ్వు దృష్టి కేంద్రీకరించాలి. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. అప్పటికి నాకు 50 వచ్చేస్తాయి కదా అంటే 50 రాని 60 రాని నీ బాధ్యత మర్చిపోకూడదు కదా. అవును. అంచేత ఈ బాధ్యత అయిన తర్వాతనే నీ బాధ్యత నీ సొంతం గురించి. అప్పటి వరకు ఈ పిల్లల్ని నువ్వు భరించాల్సిందే సింగిల్ పేరెంట్గా. వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాల్సిందే. అవును. ఎందుకంటే వాళ్ళ లేత మనసుల్లో నాకు ఒక సవితల్లి వచ్చింది, సవితండ్రి వచ్చాడనే భావన ఉంటే అది ఆ కోపం తల్లి మీద కూడా ప్రదర్శిస్తారు సహజంగా. అమ్మ ఇంకోటి పెళ్లి చేసుకుంది, నన్ను దూరం చేసింది, నన్ను వేరు చేసింది, ఇలాంటి భావాలు ఆ చిన్న మనసులో రాకూడదు. అందుకని తప్పనిసరిగా ఆ పిల్లలు సెటిల్ అయ్యే వరకు వీళ్ళు ఇంకొక పెళ్లి గురించి ఆలోచించకూడదు. సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త పడవలసింది పిల్లల బాధ్యత, వాళ్ళ అష్యూరెన్స్. వాళ్లకు తండ్రి లేని లోటు లేదా తల్లిలో లోటు అన్నీ నేనే అయిపోయించానన్న భావన ఉండాలి. ఆ పిల్లలు కూడా అమ్మాయి చిన్నతనంలో ఎంత కష్టపడింది మా కోసం సింగిల్ పేరెంట్గా అని ఒకలాంటి ఆ అభిమానం రావాలి ఆ పిల్లల్లో కూడా. అది చాలా అవసరం అమ్మా. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మామూలుగా అంటే షేర్ చేసుకుంటాం భార్య భర్తలు ఉన్నప్పుడు, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు మాత్రం అంతా కూడా ఒకటి సింగిల్ పేరెంట్ గా వాళ్ళు ఏ జాబో చేసుకుంటూ సొసైటీని ఎదిరించాలి. రకరకాల భావాలు, అవమానాలు, అవహేళనలు వస్తాయి. సొసైటీని ఎదిరించాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో వాళ్ళు ఎలాంటి ప్రమాదాల్ని ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి అవహేళనల్ని ఫేస్ చేస్తున్నారు. నేనే భరించలేకపోతున్నా ఇంత వయసు వచ్చి, పిల్లలు ఎలా భరిస్తారు? అలాంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి కన్సర్న్ ప్రిన్సిపాల్కి ఎవరికో కంప్లైంట్ చేయడమో ఏదో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అలాగే పిల్లలకు కూడా ధైర్యం చెప్పాలి. నిన్ను ఎవరైనా ఇలా అడిగితే నువ్వు తిరిగి వాళ్ళకి జవాబు ఇలా చెప్పు అని పిల్లలకి ధైర్యం నూరిపోయాలి. అది చాలా అవసరం ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో. నిజంగానమ్మా, డైవర్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీరిద్దరు విడి మనుషులు కాదు, మీకు పిల్లలు ఉన్నారు. చాలా మంది చెప్తుంటారు మగాళ్ళు, నేను డైవర్స్ తీసుకున్నానండి, మరి పిల్లలు అంటే అంతా ఆవిడే చూసుకుంటుందండి, నాకు సంబంధం లేదు. నువ్వు పిల్లల్ని కనేటప్పుడు నీ పిల్లలు, ఇప్పుడు మాత్రం ఆవిడే చూసుకుంటుందంటే ఆ బాధ్యత ఆవిడ ఎలా చూసుకోవాలి? అయితే ఒక్క ప్లస్ పాయింట్ ఈ మధ్య నేను చూస్తున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు విడిపోయినా పిల్లల విషయంలో కలుస్తున్నారు. అంటే పిల్లలు సెలవులు వచ్చాయనుకో, ఆమె దగ్గర ఉన్న వాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చి ఆయన దగ్గర దింపుతుంది. ఆ 10 రోజులు గడిచాక ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ దగ్గర దింపుతాడు. ఇద్దరు వేరేనే ఉంటారు, ఇద్దరికీ సంబంధం లేదు. పిల్లల విషయంలో మాత్రం కలుస్తున్నారు. అంటే ఈ మధ్య నేను మా వాళ్ళలో ఎవరో చూశాను, పిల్లాడికి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు పెళ్లికి, పీటల మీద కూర్చున్నాడు, ఆవిడతో కార్యక్రమాలన్నీ చేశాడు, పెళ్లి చేశాడు. పెళ్లి అయ్యా వారింటికి వెళ్ళాక ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. అంటే పిల్లల పెళ్లి కానీ పిల్లలకి సంబంధించిన విషయంలో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు. మిగతా విషయంలో వేరు. కొంత బెటర్, కనీసం పిల్లలకైనా కలుస్తున్నారు. అదొకటి కొత్తగా వస్తున్న చేంజ్. అది మనకి మొత్తం ఏంటంటే అది యుఎస్ కల్చర్ వచ్చేసింది, దాదాపు వచ్చేసింది, అంతా అలానే అంతా వచ్చేసింది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా మంచిగా మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.